ओम नमो गुरुभ्यः। इस संघात से कर्ता हुआ भी अकर्ता निर्लेप हूं। కర్త అకర్త రెండు ఆత్మే. మనసు లేదు, శరీరం లేదు. ఈ మనస్సును ప్రాణమును శరీరమును ఉపాధులు. అది మాత్రం గట్టిగా పట్టుకోండి, ఉపాధి అనే మాట. ఉపాధి అనంటే దేని ద్వారా పని జరుగుతుందో అది ఉపాధి. ఆ నీటికి గొట్టం ఉన్నాడు, ఆ నీటికి అది ఉపాధి. ఆ నీరు ఆ గొట్టం ద్వారా ప్రవహిస్తున్నది. నీరే గొట్టం కాదు, గొట్టమే నీరు కాదు, కానీ నీటికి అది సహాయపడుతున్నది. అలాగే ఈ కొళాయి గొట్టమే శరీరం. స్థూలమే కాదు, ప్రాణము మనస్సు రెండూ గొట్టాలే. అది సూక్ష్మ శరీరం. శరీరం అంటేనే అది కొళాయి గొట్టం, ఒక్కటే మాట. దాని ద్వారా అన్నప్పుడు ఏది దాని ద్వారా పనిచేస్తున్నదో అది దానికంటే విలక్షణం. సలక్షణమైతే అది కూడా ఒక ఉపాధి. అంచేత ఏది పనిచేస్తున్నది అని ప్రశ్న వచ్చింది. జీవుడు అనకు, జీవుడు లేడు, పాడు లేడు, ఉన్నది దేవుడే. ఉన్నది ఏకమేవ అద్వితీయం అన్నప్పుడు జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడయ్యా? అతి సులభంగా పరిష్కరిస్తున్నారు స్వామివారు. ఈస్ సంఘాత్ సే, అంతే మాట. సంఘాతమనంటే ఒక ఉపాధి. దీని ద్వారా కర్తా హువా భీ, పనిచేస్తున్నదెవరంటావు, ఆలోచిస్తున్నదెవరంటావు? మనస్సు కాదు, మనస్సు ద్వారా మరొకటి ఆలోచిస్తుంది. ఆ బల్బు కాదు వెలగటం, బల్బు ద్వారా కరెంటు వెలుగుతున్నది. కరెంటు లేదనుకో, వట్టి బల్బు ఉన్నదనుకో, వెలగమని చూద్దాం. ఆ చైతన్యం అనేటువంటి శక్తి లేదనుకో, ఆ చిచ్చక్తి లోపల మనసు ఎలా ఆలోచిస్తుంది? ఆ మనసు ఆలోచించడమే వెలగటం. శరీరం కదలటమే ఫ్యాన్ తిరగడం. వెలగటం తిరగటం, వెలగటం మనస్సు, తిరగటం ప్రాణం. ఈ మనస్సు ప్రాణము వెలుగుతున్నది, తిరుగుతున్నది అంటే ఎవరు వెలిగిస్తే వెలుగుతున్నది, ఎవరు తిప్పితే తిరుగుతున్నది. అది నువ్వు గమనించవలసింది. సంఘాత్సే కర్తా హువా భీ అకర్తా నిర్లేపం. దీని ద్వారా పనిచేస్తుంటే మీకు కనిపిస్తున్నది నేను పనిచేస్తున్నానని. ఆ ద్వారం లేకపోతే నేను చేస్తున్నానో చెయ్యలేదో మీకేం తెలుసు? కరెంటు వెలుగుతున్నదో లేదో మీకేం తెలుసు? ఆ బల్బు వెలుగుతూ ఉంటే ఓహో కరెంటు దీనిలో ఉందా అని అనుకుంటున్నావు. అప్పటికి సాక్ష్యాకర్త. చూచారా రెండు ఎంత చక్కగా సమన్వయం అవుతున్నాయో. అనేజదేకం మనసో జవీయ. ఈశావాస్యం అడుగడుక్కు మీకు దాఖలవుతుంది. సర్వసంఘాతికి చేష్టాకర్తా హూ. నేను కర్త కాకుండానే సంఘాతము యొక్క చేష్టలన్నీ నేనే చూస్తున్నా. జైసే వాయు సర్వవృక్షంకి చేష్టాకర్తా హై. చూశారా ఎంత మంచి దృష్టాంతం ఇస్తున్నాడు ఆయన. వాయువు ఉన్నది, గాలి వీస్తున్నది. అది ఏమిటో ఏమి ఎవరికీ తెలియదు. ఆ గాలి కనపడదు. దాన్ని వీస్తున్నప్పుడు, ఒంటికి సోకుతున్నప్పుడు, అది వీస్తున్నప్పుడు కూడా గాలి తెలియదు మనకు. మన ఒంటికి సోకినప్పుడే గాలి వీస్తున్నదని తెలుస్తుంది. నీకెలా తెలుస్తుంది? లేకపోతే నీకు అనుభవం ఏది? అరే చెట్లు కదులుతున్నాయనుకోండి, కదిలిస్తున్నది ఎవరు? కదిలిస్తున్నది ఎవరు? ఆ గాలి. గాలి చెట్టు ద్వారా కదులుతున్నది. అది ద్వారం, అది ఉపాధి. సర్వవృక్షంకి చేష్టాకర్తా హై. అన్ని చెట్ల చేష్టలు గాలే చేస్తున్నది. చాలా బాగుంది. మై కాల్ కా భీ ఆత్మా కాల్ కర్ నష్ట నహీ హోతా. అలాగే ఈ కాలం కూడా నాకు ఒక ఉపాధి. ఎంత దూరం పోయాడో చూడు. ఏ టైం ఫ్యాక్టర్, అది కూడా ఒక ఉపాధి. ఈ గాలిలాగా టైం కూడా కదులుతున్నది. కదిలితేనే అది కాలం అన్నావు, కదలకపోతే అది కాలం కాదు, దేశం. ఆకాశం కదలని కాలం, కాలము కదిలే దేశం. ఆకాశము యొక్క కదలిక కాలం అనుకో, కాలము యొక్క ఆగిపోవటమే ఆకాశం అనుకో. ఒకటి స్టేటిక్, మరొకటి డైనమిక్. ఆ డైనమిజమే కాలం. మాయ కాల్కే భీ కాల్కా భీ ఆత్మా. ఆ కాలానికి కూడా నేనే స్వరూపం. స్వరూపమానికి కాలం ఒక ఉపాధి. జలము ఆ కొళాయి గొట్టం ద్వారా వస్తున్నదంటే ఆ జలము స్వరూపం, ఆ గొట్టం దానికి ఉపాధి. అది అర్థం చేసుకోవాలండి, బాగా అర్థం అవ్వాలి. లేకపోతే
ఈ అద్వైత భావం మనసుకు రాదు. మై కాల్ కా భీ ఆత్మ ఎలా చెప్పగలిగావు? కాల్కర్ నష్ట నహీ హోతా, కాలం వల్ల నేను నష్టమైపోను అంటే మరణం లేదని. కాలం దెబ్బతీస్తున్నదని కదా, అది కదా మరణం అనుకుంటున్నాం. ఎందుకంటే నా ఉపాధి నన్నేం చేస్తుంది? ఒక తరంగం సముద్రాన్ని ఏం చేయగలదు? ఒక ఆభరణం బంగారాన్ని ఏం చేయగలదు? ఉల్టా కాలం నన్ను దెబ్బతీయడం కాదు, దాని బదులు కాల్కి ఉత్పత్తి లీనత ముసి చైతన్య సేహి హోతీ హై. ఆ కాలమే నా వల్ల ఏర్పడుతున్నది, నా వల్ల బతుకుతున్నది, నా వల్ల అది లయమైపోతున్నది నాలోనే. అది మహాకాల, ఉజ్జయిని మహాకాల. ఈ కాలం ఎవరిలో లయమవుతుందో వాడు కాలకాలుడు, మహాకాలుడు, మృత్యుంజయుడు. కాలమే మృత్యువు. కాలాన్ని జయించగలిగితే ఇక ఏది అక్కర్. ఉల్టా కాల్కి ఉత్పత్తి, ఈ భావం కూడా బాగా బోధ చేసుకోవాలి మనం. క్యోంకి అజ్ఞానపూర్వక దేహమే అహంకార రూప పిశాచిత. ఎంత కోపమో దాని. అస్సలు దీనికి అంతటికీ మూలం ఈ దయ్యమట. ఏమిటి ఆ దయ్యం? అజ్ఞానపూర్వక దేహమే, అజ్ఞానం వల్ల ఏర్పడ్డ ఈ దేహం ఉన్నదే, ఈ దేహం వరకు మనకేం భయం లేదు గాని ఆ దేహంలో ఒకటి ఉన్నదట, ఒక పిశాచం. అది మన ప్రాణం తీస్తున్నదట. అహంకార రూప పిశాచం. దేహం వరకైతే పర్వాలేదండి. ఇప్పుడు ఆ గోడ దేహమే, అర్థమవుతున్నదా? గోడ దేహం అంటే అది దేహం అండి. ఇది దానిలో పిశాచం లేదండి. అలా దయ్యాలు మన ఇంట్లో కాపురం ఉంది. జడ పదార్థాల ఇళ్లల్లో ఏ దయ్యం కాపురం లేదు. నేను కళ్ళు పెట్టుకుని చూస్తున్నా, చెవులు పెట్టుకుని వింటున్నా అని ఆ దేహం అనదు. ఇదిగో నాకు ఇది సుఖం, ఇది దుఃఖం, ఇది అనుభవానికి వస్తున్నా, చచ్చిపోతున్నాను, అయ్యో కుయ్యో మొర్రో అని అది కేకలు పెట్టదు. అందుకనే ఎప్పటికీ అట్లాగే ఉంటుంది. సత్ అంటే సత్. అది ఈ చిత్తు ఒకటి మనలో తయారై మనలో చిత్తు చేస్తున్నది. ఈ చిత్తు పోని పరిపూర్ణమైన చిత్తు అయితే ఇక్కడ జడ పదార్థం ఎలా 100% మార్కులు సంపాదిస్తుందో, పరిపూర్ణమైన జ్ఞానం అయితే దానికి 100% మార్కులు. అది పరమాత్మ, ఇదేమో ప్రపంచం. ఈ రెండు సేఫ్ గా ఉన్నాయి. ఏదో ఒకటి మెథడ్ అండ్ మ్యాడ్నెస్. జడత్వమైనా పరిపూర్ణంగా ఉండాలి, చైతన్యమైనా పరిపూర్ణంగా ఉండాలి. నేను మొదటి నుంచి చెబుతున్నా మీకు. చిజ్జడయోర్ గ్రంథి, ఆ చైతన్యానికి జడానికి ఏర్పడ్డ ముడి ఉన్నదే అది జీవుడు. అస్సలు పాయింట్ ఇదండి. ఈ ముడి విప్పుకోవాలి మనం. విప్పుకోవడం అంటే ఈ కొసైనా అయిపో, లేదా ఆ కొసైనా అయిపో. విప్పుకున్న మరుక్షణం నీకు కొసలు కనపడతాయి. ఆ కొసల్లో ఏ కొస నీకు ఇష్టమో అది చూసుకో. దీని మీద మాట్లాడాలండి. చాలా బ్రహ్మాండమైన టాపిక్ ఇది. దేహమే అహంకార రూప పిశాచ్ అంటే ఇప్పుడు అహంకారం అంటే ఏంటి? ఈ దేహమే నేను అనుకోవడం. మీరు అహంకారం అనేది ఎక్కడొచ్చినా సరే అది టెక్నికల్ లాంగ్వేజ్, అది సైంటిఫిక్ టెర్మినాలజీ. ఆ టర్మ్ అర్థం చేసుకోవాలి. మామూలు భాషలో మాట్లాడకండి. గర్వం గిర్వం అనేది వదిలేయండి. అభిమానం అనండి. అభిమానం కూడా వాడంటే నాకు అభిమానం, వీడంటే నాకు అభిమానం, అది కూడా చెడిపోయింది ఆ మాట. అభిమానం అంటే ఒక్కటే, దేహమే నేను అనుకోవడం. నేను కాని దానిని నాది అనిగాక నేను అనుకోవడం. ఇప్పుడు ఈ పుస్తకం నాది అని అనుకుంటున్నాను. ఇది అభిమానం కాదండి. పుస్తకం మీద నాకు అభిమానం అనకూడదండి. పుస్తకమును దేన్నైనా సరే నాది అనుకుంటే అది అభిమానం కాదండి. నేను అనుకుంటే సత్యమే. ఏం కారణం? దానిలోంచి బయటికి రాలేం. బయటికి రాలేవు. ఇప్పుడు ఈ హాలు నేను అని ఎవడైనా అనుకుంటాడండి? అనుకోడు. అనుకునే బయటికి వచ్చేస్తాడు. ఈ హాలే నేను అయిపోయాను అనుకో, అస్తే రాలేను. ఈ గోడలు, తలుపులు, ద్వారబంధాలు ఈ హాల్లోంచి బయటికి రమ్మని చూద్దాం. హాల్తో ఏకమైపోయాయి. అలాగే శరీరంతో ఏకమైతే వస్తున్నావు నువ్వు. కనుకనే జననం, జీవనం, మరణం. ఎన్ని మాలు చెప్పుకున్నా ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. ఇది ఇంత థ్రిల్లింగ్ టాపిక్ ఇంకొకటి లేదండి. సమస్యను గురించి మాట్లాడుకుంటుంటేనే ఇంత కుతూహలంగా ఉందే. ఇక పరిష్కారం విషయం. క్యోంకి అజ్ఞానపూర్వక దేహమే అహంకార రూప పిశాచ తాత ఎప్పటి నుంచో ఉందట పాస్ట్. సో సమ్యక్ ఆత్మబోధ రూప మంత్రకర్. ఒక మంత్రం పెట్టు.
దేనికట? ఆ దయ్యానికి. ఆ మంత్రం ప్రయోగించావంటే ఉచ్చాటనం అయిపోతుంది. నీ ఇల్లు ఖాళీ చేసిపోతుంది. ఆ దయ్యం ఇంట్లో చేరిపోయింది. అది ఈ ఇంట్లో. దానికి మంత్రం ఏమిచ్చట? ఆత్మబోధ రూప మంత్ర. ఆత్మజ్ఞానం అనే మంత్రం దాని మీద ప్రయోగించు. శాంత్ హో గయా. అప్పటికి ఆ దయ్యం గొడవ నీకు లేకుండా పోతుంది. జైసే అప్నా శరీర్ మానో అల్ప బులానే మే ప్రకట్ హోతా హై. ఇక అలవాటంటే ఏమిటో తెలుసా నీకు? ఆత్మ కూడా అలవాటు కావాలి. నీవు ఇప్పుడు అనాత్మ నీకు అలవాటాయి. మన సైకాలజీ చెబుతున్నాడు చూడండి ఎంత అద్భుతంగానో. నీవు పిలిచిన వెంటనే పలికేది నీ అలవాటు. పిలిస్తే చాలు రే. అలవాటంటే అర్థం అది. ఇప్పుడు ఈ శరీరం మనకి ఎంత అలవాటైందంటే నేనెవరిని అనేటప్పటికి నేనేనండి. ఏంటి జోహుకుం ఏం కావాలండి మీకు అని అడుగుతుందట శరీరం. అంత రెడీగా ఉందట ఇది నేను అనిపించుకోవటానికి. నేను అని నీకు గుర్తు చెయ్యటానికి అది ఎప్పుడు రెడీ అయినట. బులానే మే ప్రకట్ హోతా హై. ऐसे ही అలాగే మాయి బుద్ధి ఆదికోं का సాక్షి ఆత్మ సర్వనామ రూప దేహ మనాది పదార్థం విషయ వ్యాపకం. అలాగే ఇంకొకటి అలవాటు కావాలి నీకు. నేను ఈ శరీరం, ఈ ఇంద్రియాలు, అవయవాలు, ఈ మొత్తం మీద నేనే అధిపతిని. అంతేకాదు అవన్నీ వ్యాపించినటువంటిది కూడా నా స్వరూపమే. నేను తప్ప ఒక్క అంగుళం మేర ఈ శరీరంలో ఏదీ లేదు. సర్వనామరూప దేహమనాది పదార్థం విషయ వ్యాపకం. జైసే మిర్చి కారం విషయ తీక్ష్ణత వ్యాపక హోతీ హై. ఒక మిరియం ఉన్నది. ఆ మిరియం అనేది మరీచం. సంస్కృతంలో మరీచం, అదే ఇంగ్లీష్లో మిర్చ్. మిరపకాయ అనే దానికి అర్థం చెప్పమంటారు. మిరియపు కాయ, మిరపు కాయ, మిరియపు. ఆ యాయ అదంతా ఎగిరిపోయి మిరప అయింది. అంటే మిరియం ఘాటు ఉన్నటువంటి కాయ. విశ్వామిత్ర సృష్టి ఒకటి, బ్రహ్మ సృష్టి ఒకటి అంటారు. మిరపకాయే బ్రహ్మ సృష్టి, మిరియాలు విశ్వామిత్ర సృష్టి. లేకపోతే మిరియాలు విశ్వామిత్ర బ్రహ్మ సృష్టి, మిరపకాయ విశ్వామిత్ర సృష్టి. అది ప్రతి దానికి ఆయన సృష్టి ఒకటి, ఈయన సృష్టి ఒకటి, రెండు ఉంటాయని అంటారు. ఒరిజినల్, డూప్లికేట్. కనుక మిర్చి అంటే అది. దాని విషయంలో వ్యాపకమేది చెప్పు? ఆ మొత్తం మిరపకాయనంతా వ్యాపించి ఘాటు ఉన్నదట. ఘాటు, తీక్ష్ణత. ఆ తీక్ష్ణత ఎలా దానిలో వ్యాపించున్నదో ఆ కాయ మీడియం. బాగా వినో. ఆ కాయ అది ఉపాధి. ఉపాధి అంటే అర్థం చేసుకో. ఆ ఉపాధిని వ్యాపించి నిరుపాధికంగా ఒక గుణం ఉన్నది. అది నిరాకారం. ఆ కారము నిరాకారం. ఆ కారాన్ని ఆపాదమస్తకము ధరించిన ఉపాధి అది సాకారం. సాకారమైన ఉపాధి పైకి కనిపిస్తుంది. నిరాకారమైన ఆ లక్షణం గుప్తంగా ఉంటుంది. గుప్తంగా ఎక్కడ ఉంది? ప్రశ్నే లేదు. తొడిమె దగ్గర నుంచి చివరి ఆ కొస వరకు ఉన్నది. ఏ భాగాన్ని వదిలిపెట్టదు. కానీ కనపడదు. ఈ కనపడేదాన్ని ఆధారం చేసుకుని ఆ కనపడని దాన్ని అనుభవానికి తెచ్చుకోవడం నీ డ్యూటీ. అర్థమైందా? జైసే మిర్చి విషయ తీక్ష్ణత వ్యాపక హోతీ హై. ఇక్కడక్కడ మంచి మంచి మాటలు చాలా అద్భుతమైనవి ఆయన నోట వస్తూ ఉంటే అదే అనుభవం అనుకోండి. ఇదం బ్రహ్మ కే ఐశ్వర్య కి ఇచ్చా కరేగా తిన్కా సంకల్ప భీ సిద్ధ హోనా చాహియే. అయా కామధేనువు కల్పవృక్షం అని అంటున్నారే పురాణాలలో, ఎక్కడున్నాయండి అవి అని అడిగాడట వాడు. అడిగితే శిష్యుడు గురువుగారు చెబుతున్నారు. అసలు ఎక్కడ ఉన్నాయని వ్యాస భగవానుడు రాశాడయ్యా పురాణాల్లో, నీకు అది గుర్తున్నదా అని అడిగాడు. ప్రతి పురాణంలో తీసి చూస్తే మనం స్వర్గంలో ఉన్నాయని చెబుతున్నారండి. దేవేంద్రుడి అధీనంలో ఉన్నాయట. కల్పవృక్షం, కామధేనువు, చింతామణి ఇలాంటివన్నీ నిజంగా ఉన్నాయండి? అలాంటి చెట్టు ఉందా? అలాంటి ధేను ఉన్నదా? మరి ఒక్క మాట అడుగుతాను.
सर्व जीव स्वाभाविक ही अधिक सुख की इच्छा करते हैं, इससे न्यून सुख वाले देवता इंद्रादिकों के ऐश्वर्य की कल्पतरु नीचे इच्छा करेंगे. అందరూ అంతకంతకు పైకి రావాలని చూస్తారు, అన్ని కోరికలు తీర్చుకోవాలని చూస్తారు కదా మానవులు. దేవతలకు కూడా కోరికలున్నాయా? మరి ఇంద్రుడు అందరికి అధిపతి కదా, వాడికి లేని ఐశ్వర్యం ఎవరికీ లేదు. ఇంద్రభోగం అని అంటారు కదా. ఇంద్ర బ్రహ్మకే ఐశ్వర్యకి ఇచ్చా కరేగా. అయితే ఆ ఇంద్రుడికి కూడా ఒక కొరత ఉన్నట్టుంది, బ్రహ్మదేవుడు ఐశ్వర్యం నాకు లేదేని. వీడు లక్షల కోట్లున్నా కూడా మల్టీ మిలియనీర్ అనిపించుకోవాలని ఏమైనా ఉన్నదా? బ్రహ్మనుకుండేటువంటి అంత డబ్బు ఇంద్రుడి దగ్గరికి లేదని అనుకోవాలా? తిన్కా సంకల్ప భీ సిద్ధ హోనా చాహియే. అలాంటి సంకల్పం ఉంటే అది ఎప్పటికైనా ఫలించి తీరవలసిందే. జో సిద్ధ నహోగాతో కల్పతరు కా మహత్వ జో శాస్త్రనే కథన్ కియా హై తో అసంగత్ హోగా. వాడికి అన్ని కోరికలు ఫలించినట్టయితే ఈపాటికే కల్పవృక్షం దేనికండి? ఇంకా కల్పవృక్షం దేనికోసం ఉంది? నీకేదైనా కోరిక తీరకపోతే అది నీకు తీర్చటానికి ఉంది. దేవేంద్రుడికి కూడా కొరత ఉందా అండి? లేకపోతే కామధేనువు కావాలండి వాడికి? ఏ బాత్ విద్వానోకే అనుభవ సే భీ జడ్జ్ నహీ సక్తి. ఇది మాకేమీ బోధపడటం లేదండి ఎంత ఆలోచించినా. క్యోంకి తిన్కా సంకల్ప సిద్ధ హోగా తో కర్మోంకి వ్యవస్థ బిగడ్ జావేగి. ప్రతివాడి సంకల్పం నెరవేరేటైతే ఇంకా ఈ కాలం, కర్మ, ఈ ప్రారంధం వీటికి అర్థమే ఉందండి. జో కహో కల్పతరు కే పాస్ కోయి దేవతాది జానే నహీ పాతా తో కల్పతరు నికమ్మా హీ హోగా. లేదు, దేవతలు ఎవ్వరూ ఆ కల్పతరువును ఆశ్రయించకపోతే ఆ కల్పతరువు అక్కడ ఉండి ప్రయోజనం ఏమిటండి? అది నికమ్మ అయిపోతుంది. నికమ్మ అంటే నిష్కర్మ, యూస్లెస్. కల్పతరువు యూస్ఫుల్ గా ఉండాలి అంటే మనకేదో ఒక కోరిక తీరాలి. కోరిక తీరాలంటే అసలు కోరిక అనేది నీకు ఏర్పడాలి. కోరిక ఏర్పడాలంటే అంతకుముందు నీవు పూర్ణకాముడవు అని అనిపించుకోకూడదు. నీకు అన్ని కోరికలు నెరవేరిన వాడికి కల్పతరువు దేనికి, మా కామధేనువు దేనికి? అయితే దేవతలకు కూడా ఉందే అండి ఏమైనా కొరతలు? పరాశరనే కహా హే మైత్రేయి కల్పతరు నాం. ఇప్పుడు చెబుతున్నాడు అర్థం. కల్పతరువు దేవతల కోసం ఎందుకున్నది అని అడిగా నీ ప్రశ్న. వేదవ్యాసుడి బ్రెయిన్ లో ఉన్నటువంటి ఆ గొప్ప లోతైన భావం ఏమిటో అది లోపలికి దిగిపోయి కమ్లీవాల. వ్యాస భగవానుడి బుద్ధి అనే మహాసాగరంలో ఈయనగారు లోపల ప్రవేశించి ఒక డైవింగ్ మెషిన్ లాగా లోపలికి వెళ్ళిపోయి అక్కడ వెతికి చూస్తే ఆ మహర్షి హృదయం బయటపడ్డదట. ఏమని అర్థం చెబుతున్నారంటే కమ్లీవాల, కల్పతరు నామ్ హై శుద్ధ మన్క. పరిశుద్ధమైన మనస్సే కల్పవృక్షం. ఎక్కడో స్వర్గం, ఎవరో దేవతలు, వాళ్ళ అధీనంలో ఒక వృక్షం ఉందనుకుంటున్నావా? ఎవడు చూచాడురా? అసలు స్వర్గం నువ్వు చూసొచ్చావా? అసలు స్వర్గం రెడీమేడా? ఖమ్మంలో చెబుతున్నాను నేను, చాందోగ్యోపనిషత్తు 18 ఏళ్ల క్రితం. అప్పుడొక మహానుభావుడు వచ్చాడు లోపలికి. పెద్ద పండితుడే, చాలా గొప్ప పండితుడు. పోయాడులేండి పాపం, లేడు ఇప్పుడు. రోజు పరిచయమే ఒక 40 ఏళ్ల పరిచయం అంత గాఢంగా ఏర్పడ్డది. అంత గొప్పవాడు ఆయన. ఈ పురాణాలు గిరాణాలు ఎన్నోసార్లు ఎంతో మందికి చెప్పినవాడు. మంచి వాక్కు, అది బాగా ఉంది. నేను చెబుతున్నాను, వింటున్నాడు. స్వర్గం లేదు పొమ్మన్నా. ఇదో మధ్యలో స్వర్గము నరకము ఇవన్నీ వస్తే ఇవన్నీ కల్పన అన్న విన్నాడు బాగా. ఆ సాయంకాలం చర్చ చేస్తున్నాం ఇద్దరం. ఆ గృహస్థుడు కూడా కూర్చొని ఉన్నాడు. మేమేం మాట్లాడుకుంటాం విందామని. కరెక్ట్ అండి అన్నాడు. ఇప్పుడు అర్థమవుతున్నది. స్వర్గం భావయేత్ అన్నారండి మీమాంసలు. ఆయన మీమాంస బాగా చదువుకున్నవాడు. స్వర్గం భావయేత్ అన్నారండి, అంటే ఉత్పాదయేత్ అని అర్థం రాశారండి భాష్యంలో. స్వర్గాన్ని కూడా తయారు చేసుకోవాలి, ఈ యజ్ఞం చేస్తే అది తయారవుతుంది అని ఉందండి మాట. అంతకుముందు రెడీమేడ్గా ఉన్న స్వర్గానికి యజ్ఞం చేసి పోవటం అనేది ఎక్కడా లేదండి అని ఆయన పాపం అది కోట్ చేసి, మీరు చాలా బ్రహ్మాండంగా చెప్పారండి, అసలు అద్వైత దృష్టి లేకపోతే ఏది ఉపయోగం లేదని ఇప్పుడు నాకు అర్థమవుతున్నది. పురాణాలు చెప్పడంతోనే కాలక్షేపం అయిపోయింది నా జీవితం. చాలా మంది పాపం పశ్చాత్తాపడుతున్నారండి. నిజమైన పండితుడే అయితే వాడు పశ్చాత్తాప పడక తప్పదండి ఎప్పటికైనా చెబుతున్నా. ఎందుకంటే వాడికి
థింకింగ్ ఫ్యాకల్టీ ఎక్కువ అయ్యే కొద్దీ అద్వైతానికి దగ్గర పడతాడు. దగ్గర పడే కొద్దీ ఈ ద్వైత దృష్టి అంతా పేలవమనిపిస్తుంది. నిర్లక్ష్యంగా ఉంటుంది వాడి దృష్టి. అప్పుడు లక్ష్యం వాడికి బ్రహ్మం మీదనే. ఇదంతా లక్ష్యం కాదు. అది లక్ష్యం కాకపోవడమే నిర్లక్ష్యం అనే మాట కాదు చెప్పాడు. ఇప్పుడు స్వర్గం కూడా తయారు చేసుకుంటేనండి, ఎక్కడా లేదండి అది. ఇప్పుడు అర్థం అవుతున్నది. కల్పవృక్షం కామధేనువు మీరు తయారు చేసుకున్నవేవి నీ మనస్సు యొక్క కల్పన. అసలు ఈశ్వరుడు కూడా మనస్సు కల్పించుకున్న పదార్థం అని వాడంటుంటే ఇంక స్వర్గం ఏమిటి, నరకం ఏమిటి? అయితే కల్పతరు అని ఎందుకు వ్యాస భగవానుడు రాశాడు? వ్యాస హృదయం చెబుతాం వినండి. కల్పతరు నామ్ హై శుద్ధ మన్కా. ఏది తామసంగాక రాజసంగాక సాత్వికం కూడా శుద్ధమై శుద్ధ సత్వమైనటువంటి ఏ మనస్సున్నదో మహర్షుల మనస్సులన్నమాట. ఆ సిద్ధ పురుషుల మనస్సులే కల్పతరువులు. శుద్ధ మన్మే జో ఇచ్ఛా హోతీ హై సోయి పురుషకో పూర్ణ హోతీ హై. ఆ పరిశుద్ధమైన మనస్సుతో ఏది నువ్వు సంకల్పిస్తే అది తప్పకుండా నెరవేరుతుంది. అది కల్పవృక్షం మీ కోరికలన్నీ తీర్చటం అనే మాట కాదు. నీ మనస్సే నీ కోరికలు తీరుస్తుంది. బాగుందో చూడు. అయితే ఇప్పుడున్న మనస్సుతో మేము ఆలోచిస్తే మాకేది ఫలించటం లేదే. ఇప్పుడున్న మనస్సు ద్వంద్వాత్మకం. నువ్వు కావలసినవి దగ్గర పెట్టుకుంటామని అక్కర్లేని తోసేద్దామని చూస్తున్నావు. ఆ మనస్సు అలాంటిది కాదు. సమస్తము బ్రహ్మాకారంగా చూసే మనస్సు. కనుక బ్రహ్మమునందు సర్వము ఉంది కాబట్టి నీకేది కావలిస్తే అది లభిస్తుంది. ఏది ఆపూర్యమాణమచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్వత్. కామాయం ప్రవిశంతి సర్వే. కామాలన్నీ వాడి దగ్గరికి వస్తాయట. కోరికలన్నీ వాడిలో ప్రవేశిస్తాయి. వీడు కోరికల వెంటబడిపోనక్కర్లేదు. నా కామి. ఆ కామాల వెంట పరిగెత్తేవాడు కాదు. కామాలు నీ వెంట పరిగెత్తాలి. అది కల్పవృక్షం. ఇప్పుడు నీ వెంట ఎందుకు పరిగెత్తడం లేదు? నువ్వు వాటి వెంట పరిగెడుతున్నావు. వాటి వెంట ఎందుకు పరిగెడుతున్నావు? నీవిక్కడ బ్రహ్మమును చూడక అక్కడే ఉందని. హొరైజన్ వెంట ఎవడు పరిగెడుతున్నాడు? ఇది హొరైజన్ తెలుసుకోలేని వాడు. చూచావా ఎంత చక్కని ఇంటర్ప్రిటేషన్ అది. శుద్ధ మన్మే జో ఇచ్ఛా హోతీ హై తో ఈ పురుషకో పూర్ణ హోతీ హై. ఆ కోరిక తీరుతుంది గనుక కల్పవృక్షం తీరిచిందని అంటున్నావు. సిద్ధయోగి కదా, సిద్ధపురుషులైన యోగుల్లాగా. వా సమ్యగప్నే స్వరూపక అపరోక్ష బోధే కల్పతరు. ఇంకా చెప్పమంటావా? ఉన్నదున్నట్టుగా నీ స్వరూపం సర్వత్రా పరుచుకుని ఉన్నట్టు ఎవడు దర్శించగలడో ఆ దర్శనమే కల్పవృక్షం. और కామధేను గౌ హై. కామధేను కూడా అదే. గౌ అంటే గోవు. కామములను తీర్చేటువంటి ధేనువు గనుక ఇది కామధేనువు. నీకింకా ఏ కోరిక ఉంటుంది? జిస్కి ప్రాప్తి సర్వ కామనాకి పూర్ణత. అది నీకు లభిస్తే అన్ని కోరికలు తీరిపోయినట్టే. సర్వకామనాకి కల్పతరు సహిత సర్వ జగత్కే నివృత్తితాక ఫల్ పురుషకో ప్రాప్తి హోతాయ్. పెద్ద కోరికేదో చెప్పమంటావు? మొత్తం ప్రపంచం ఆభాస నా విభూతే, నా స్వరూపమే పరుచుకొని కనిపిస్తున్నదిలాగా. కనుక ఇదంతా నాదే అనుకోవటమే అన్ని కోరికలు తీరడం. ఒక బంగారానికి కోరిక ఉన్నది, కంటెలు కాసుల దండలు ఉంటే బాగుంటుందని. అది చూచేసరికి అవన్నీ కనపడుతున్నాయి. వాటన్నింటిలో తను ప్రవేశించే ఉన్నది. అన్నింటిలో నేనే ఉన్నాను కదా అనుకుంటే చాలు, అన్నీ తనవే. అది కోరిక తీరడం అంటే. అది కల్పవృక్షం అంటే. నీ విభూతే నీ కల్పవృక్షం, నీ విభూతే నీ కామధేను అని అర్థం. విభూతి అంటే ఐశ్వర్యం. ఇదంతా ఎవరిదేనంటే ఆ బంగారం తాలూకు ఐశ్వర్యమేది. ఇంత బాగుందో చూడండి ఆ మాట. దాని ఐశ్వర్యం అనండి. భగవత్పాదులైతే సంస్థానం అని పేరు పెట్టారు. మహారాజా గారి సంస్థానం అన్నాడు. పరమాత్మ అనేటువంటి రాజాధిరాజు ఉన్నాడే, ఆయన సంస్థానమే అండపిండ బ్రహ్మాండాలు. ఇంతకంటే ఏమి కోరిక తీరుతుందయ్యా నీకు? అదే కల్పవృక్షం, అదే కామధేనువు. సరే, మంచిది. మోక్షకే ప్రాప్తిక ప్రధాన సాధన్ కౌన్ హై అని ప్రశ్న. మోక్షాన్ని సాధించటానికి ముఖ్యమైనటువంటి సాధనం ఏమిటో చెప్పండి, బయట పెట్టండి. నిజాత్మ బోధ హి ప్రధాన సాధన హై. నీ స్వరూపమేదో నువ్వు పూర్తిగా అరగొరగా పట్టుకుంటే లాభం లేదు.
పూర్తిగా ఉన్నదున్నట్టు 100% నీ ఆత్మస్వరూపము నీకు అనుభవానికి వస్తే చాలు. అదే సాధనం. అన్య సమాధి కా సాధన నహి. ఈ యోగ సమాధులు అవి సాధనాలు కావు. బోల్తా పడకండి. శమధమ సమాధి ప్రాణాయామాది ఇవన్నీ ఉన్నాయి చూడండి. అవి మరి మార్గం కాదా అని మీకు అనుమానంగా ఉండవచ్చు. తథా కర్మ ఉపాసనాది అవన్నీ ఏమిటండి, అవన్నీ ఎందుకు చెప్పారు శాస్త్రంలోనని మీకు మాటి మాటికి చెబుతూనే ఉన్నాం. మళ్లీ మీరు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. అనేక సాధన్ నిజాత్మ బోధికి ఉత్పత్తి వాస్తే హై. ఇది బాగా జాగ్రత్తగా నోట్ చేయాలండి. ఇది భగవత్పాదులు చెప్పారు. ఆయనే వీళ్ళందరికీ గురువు. ఆయన మొదట రాసబాటలాగా వేసిపోయాడు. ఇంకా ఆ బాటలోనే నడుస్తున్నారు అందరూ. చూస్తున్నాను నేను. మోక్షానికి సాధనము జ్ఞానమే, ఇంకేది కాదు. మరి ఇవన్నీ ఏమిటంటే జ్ఞానానికి సాధనం అన్నాడు భగవత్పాదుడు. బాగా వినండి, నోట్ చేయండి, బాగా నోట్ చేయండి. మీరు చేయలే, నోట్ చేయలే, నేను అంటూనే ఉన్నాను, మీరు గమనించటం లేదు, నాకు తెలుసు. మోక్షానికి సాధనం ఒక్క జ్ఞానమే. మరి ఈ కర్మలు ఉపాసనలు యోగాభ్యాసాదులు ఇవన్నీ సాధనాలు కావనటం లేదు మేము. దేనికి సాధనం అంటే మోక్షానికి కాదు. మోక్షానికి ఏది సాధనమో దానికి సాధనం. అనగా మీకింకా ఆత్మజ్ఞానం, ఆత్మాకార వృత్తి మీకు ఏర్పడకపోతే ఆ వృత్తి ఎందుకు ఏర్పడలేదు? మీ మనస్సుకు శుద్ధి లేక ఒకటి, మనస్సుకు చాపల్యం ఎక్కువగా ఉండి రెండు. ఈ రెండూ లేకపోతే శుద్ధంగా ఉంటుంది మనస్సు, ఏకాగ్రంగా ఉంటుంది మనస్సు. ఆ శుద్ధి ఏకాగ్రత ఉన్నప్పుడు ట్రాన్స్పరెంట్ అవుతుంది మీ మనస్సు. ఆ ట్రాన్స్పరెంట్ అయితే అర్థం అయిపోతుంది. అది అంతవరకు అర్థం కాదది. అర్థం కాకపోతే పరమాత్మ అర్థం కాడు. ఇది అర్థం అయితే వాడు అర్థం అవుతాడు. అర్థంలాగా శుద్ధి ఏకాగ్రత ఏర్పడితే మనోదర్పణానికి, ఏదో దర్పణం కాదు, జడం కాదు, అది చేతనం. అప్పుడు జ్ఞానం అనేది అంకురిస్తుంది. ఇప్పుడు జ్ఞానానికి సాధనం ఏమైంది? అశుద్ధిను ఏకాగ్రత అయింది. జ్ఞానం దేనికి సాధనం? మోక్షానికి. అంటే అర్థం ఆ వృత్తి జ్ఞానం వల్ల బ్రహ్మం అనేది అనుభవానికి వస్తుంది. అంతేగాని కర్మ వల్ల బ్రహ్మం అనుభవానికి రాదు, యోగాభ్యాసం వల్ల అనుభవానికి రాదు. ఎప్పుడో ఒక్క మాట చెబుతూ ఉన్నాను, గుర్తించండి. ఒకటి అనుభవానికి రావాలంటే ఆ అనుభవానికి తెచ్చే సాధనం అది ఏమిటో తెలుసా? ప్రమాణం. ఆ అనుభవానికి వచ్చేది ప్రమేయం. ప్రమేయం యొక్క అనుభవం నీకు కలగాలంటే దాన్ని నీకు తెచ్చేటువంటి సాధనం ఒక్కటే, అది ప్రమాణమే తప్ప మరొకటి కావడానికి వీల్లేదు. ప్రమాణానికి జ్ఞానమని పేరు. చూసారా? ఆ ప్రమాణం ఆపరేట్ అవ్వాలన్నా, అది మీకు అసలు ఏర్పడాలన్నా దానికి సామగ్రి కావాలి. సామగ్రి వల్ల ప్రమాణం శుద్ధి అయితే ప్రమాణం వల్ల ప్రమేయ అనుభవం కలుగుతుంది. బ్రహ్మము నాకు ప్రమేయం. ఇప్పుడు అంటే నేను తెలుసుకోవలసిన పదార్థం. అది ఎలా తెలుస్తుంది? తెలుసుకునే సాధనం నీ దగ్గరుంది, అది మనస్సు. ఈ మనస్సులో కూడా ఒక వృత్తి ఏర్పడాలి, ఒక ఆలోచన. ఆలోచన ప్రమాణం. బ్రహ్మాకార వృత్తియే బ్రహ్మానుభవానికి ప్రమాణం. ఆ వృత్తి ఎలా ఏర్పడాలి? దానికి అడ్డుకుంటున్నాయి అశుద్ధి ఒకటి, చాపల్యం ఒకటి. అంటే ఆవరణం, విక్షేపం. ఈ ఆవరణ విక్షేపాలు రెండు తొలగిపోతేనే కాని ఆ మనస్సుకు ఆ వృత్తి ఏర్పడదు. వృత్తి ఏర్పడితే గాని బ్రహ్మానుభవం కలగదు. మూడున్నాయండి స్టేజెస్. ఒకటి ప్రతిబంధకం తొలగించుకోవటం అండి, రెండు ఆ వృత్తి ఏర్పడడం అండి, మూడు అనుభవం కలగడం అండి. ఇది చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఎందుకు అవుతున్నారో నాకు అర్థమే కాదు. అన్నీ మోక్షానికి అంటారు. అన్నీ మోక్షానికి కాదు, అన్నీ జ్ఞానానికి. ఆ జ్ఞానం ద్వారా మోక్షం అనేది అనుభవానికి రావాలి. నిజాత్మబోధికి ఉత్పత్తి వాస్తి అంటున్నారు. జాగ్రత్తగా మాట్లాడుతున్నారు కమలీవాల. శాస్త్రం అంటే శాస్త్రమే. ఆ ఆత్మబోధ అనగా ఆత్మజ్ఞానానికి అది వెంటనే కలక్కపోతే దాని ఉత్పత్తి వాస్తే, ఆ జ్ఞానము ఉదయించటం కోసం ఈ యోగమను, మంత్రమను, చింతకాయను ఏదైనా పెట్టుకో. లేదో నాకు బ్రహ్మాకార వృత్తి ఏర్పడుతుంది, పిలిస్తే పలుకుతుందనుకో, నాకు ఇంకక్కర్లే, ఇంకా ఈ సామగ్రి అక్కర్లే. అర్థమైందా? ఉత్తమాధికారికి అక్కర్లేదు, మధ్యమాధికారికి, మందాధికారికి కావాలి. అందుకనే మధ్యమాధికారికి ఉపాసన, మందాధికారికి కర్మానుష్ఠానం చెప్పింది వాడు. జైసే అధికార్ మే
अंधकार में जैसे अंधकार में చింతామణి పడి హోవేతో ఒక చీకట్లో చింతామణి పడిపోయి ఉన్నది ఒక కోహినూరు వజ్రం మణికి ప్రాప్తి వాస్తే ఆ మణిని చేతికి రావాలంటే और अपने భయాది కార్య సహిత అంధకారికి నివృత్తి వాస్తే ఆ అంధకారం అంటే నీకు భయంగా ఉన్నది ఆ చీకటి ఎలా తొలగిపోవాలి ఆ చీకటి తొలగిపోతేనే కాని నీకది కనపడదు కేవల్ దీపక్ కా చసానా హీ ఆవశ్యక హై అయితే తొలగిపోవాలంటే ఒక్కటే మార్గం అది దీపం వెలిగించటం అది ఒక్కటే అదే జ్ఞానం ఆ జ్ఞానం ఒక్కటే మార్గం అని చెప్పడానికి అది కారణం చీకటి పోవాలంటే ఇంకేం చేస్తావో చెప్పు అన్య జప తపాది సాధన నహి నువ్వు జపతపాలు చేస్తూ కూర్చుంటే ఆ చీకట్లో ఆ చీకటి పోదు నువ్వు నామరూపాలని చీకట్లోనే కూర్చొని నేను దేవతార్చన చేస్తున్నాను నేను సంధ్యావందనం చేస్తున్నాను నేను ధ్యానం చేస్తున్నాను నీ మొగం చేస్తున్నా చీకట్లో కూర్చొని ధ్యానం ఏమిటో నువ్వు అంటే నామరూపాత్మకంగానే ఉంటున్నది నీ మనస్సు అవుతుందా ఒక దేవుణ్ణి ఊహించుకుంటున్నావు ఏదో ఒక నామం ఏదో ఒక రూపం మంత్రమంతా నామమే మనసులో పట్టుకునేటువంటి దేవత రూపమే నామరూపాలు ఏం పోయాయి నువ్వు చేసేది క్రియే అర్థమవుతుందా నీవు వాచా ఉచ్చరించేది నామం నువ్వు స్తోత్రాలను మంత్రాలను అవన్నీ నామం కిందకే వస్తాయి నువ్వు మనస్సుతో దర్శిస్తున్నది ఆ దేవత రూపం నామరూపవచ ఆ అనుష్ఠానము క్రియ ఆ అభ్యాసము క్రియ నామరూప క్రియలే కదయ్యా ప్రపంచమంతా నువ్వు ప్రపంచాన్ని దాటెక్కడికి పోయినావయ్యా నువ్వు ఒక నామరూప క్రియలు వదిలేసి ఇంకో నామరూప క్రియలను నెత్తిన పెట్టుకున్నావు ఏమిటి నువ్వు చేసిన ఘనకార్యం పరంతు దీపక్కే చసానేకే అందుకని జపతపాలన్నీ పనికిరావంటే ఆ పదార్థాన్ని అక్కడ చూడడానికి పనికిరావు చూడడానికి పనికొచ్చేది జ్ఞానమే మరి ఇవన్నీ ఏమిటి అడక్కు చెప్పని నన్ను తొందరపడతావేమిటి పనికిరావన్నానంటే పూర్తిగా పనికిరావని అనటం లేదు ఎంతవరకు అది గమనించవేమిటి నువ్వు మాటిమాటికి పనికొస్తే ఇంకా అవి నెత్తిన పెట్టుకోవడమేనా యావజ్జీవం చచ్చేదాకా అవి ఏదో జపం చేస్తూ కూర్చోటమేనా జ్ఞానం అక్కర్లా నీకో శ్రవణ మననాదులు అక్కర్లా ఇచ్చివాడా పరంతు దీపక్కే చేసానేకే అనేక సాధన ఆ దీపం వెలిగించడానికి సాధనాలు కావాలి దీపము వెలుగేమో వస్తువును చూపటానికి వస్తువును చూపాలి ఆ చీకటి పోగొట్టాలి అంటే దీపం తప్ప మరి దేనికి హక్కు లేదు ఆ దీపం వెలిగించడానికి దానిలో చమురుందా లేదా చూసుకోవాలి అగ్గి పెట్టే చేతిలో ఉందా లేదా చూసుకోవాలి ఇన్నున్నాయి గొడవలు అవన్నీ దానికి పనికొస్తాయి దీపం వెలిగించడానికి పనికొస్తాయి బాగా అర్థమవుతుందా ఇప్పుడు క్లియర్ కట్ గా తెలుసుకోండి మాటిమాటికి ప్రశ్నలు వేయకండి ఈ పరిష్కారాలు చివరకు ఫైనల్ దీపక్కే చేసానేకే అనేక సాధన దానికే ఉండని చేసే కాష్టాది అట కట్టెలు గిట్టెలట ఆ రోజుల్లో ఆ కట్టెలు వేసే కొద్దీ ఆ అగ్ని ప్రజ్వలిస్తుంటుంది ఆ అగ్ని యొక్క జ్వాలే వస్తువులను చూపుతుంది కట్టె చూపదు అది సామగ్రి అది దాని వెలుక్కు తోడుపడుతున్నది కుంపటి బొగ్గులు కట్టెలు పొయ్యిలు ఇవన్నీ అలాంటివి జపం తపం అర్థం చేసుకో యోగము అభ్యాసము నిమోఘం నామోఘం ఇవన్నీ ఇందుకోసం అది కూడా చెబుతున్నా కేవలం జ్ఞాన మార్గమే పట్టుకున్న వాడికి అక్కర్లే కళ్ళు మూసుకోనో కళ్ళు తెరిచో ఇదంతా అస్థిభాతియే కదా అనే దృఢమైనటువంటి అభిప్రాయం నీకు కలిగిందో అక్కర్లే అదే పనిగా కూర్చొని పూజలు పురస్కారాలు చేయక్కర్లే మనకు పిరికితనం ఎక్కువ అండి భావమేమో వింటుంటాం మనస్సుకు పట్టి చావదు వాడు ఆయనే చెప్పాడుగా ఈ చెవితో విని ఆ చెవితో వదిలేకురా మైత్రేయ అని ముందుగా హెచ్చరిక చేశాడు అంతే మనం కూడా భోజన్ కి సిద్ధి వాస్తే అనేక సాధన ఇప్పుడు వంట తయారు కావాలంటే ఎన్నో ఉండాలి ఆ వంటగదిలో అనేక పరికరాలు ఉండాలి పరంతు ప్రధాన్ అగ్ని సాధన అన్నిటికంటే ముఖ్యమైనది ఆ స్టవ్ వెలిగించటమే దానివల్లనే వంట తయారవుతుంది అయితే ఇవన్నీనా ఉంటాయండి ఉండనివ్వండి అసలు అక్కడ గ్యాస్ అయిపోయిందండి ఏం వంట చేస్తావయ్యా అర్థమైందా ఈనాటి వ్యవహారానికి ముడిపెట్టి చెప్పుకుంటే
हे मैत्रेय, जैसे सूर्य बादलों कर पुरुषों का ढका, पुरुषों को ढका, ढका అంటే కప్పడం, బాదలో కర్ మేఘాలు కప్పేసేశాయి. సూర్య భగవానుడు లేడా? కొన్ని కోట్ల మైళ్ళ దూరాన్ని ఉన్నాడు, వెలిగిపోతున్నాడు. ఏదో మేఘం ఎక్కడో అడుగున పడి ఉన్నది. నీకెలా కనిపిస్తుంది? మేఘమే ఉంది, ఇంకా ఏది లేదని కింది నుంచి చూస్తే నీకనిపిస్తుంది. प्रतीत होता है और किसी रीति से बादलों को दूर होने से ఏదో ఒక ఉపాయంతో ఆ బాధలు, ఆ మేఘాలను గనక దూరంగా తొలగించగలిగితే సూర్య స్వయం ప్రకాష్ కర్ పురుషోं को స్ఫురణ होता है. మనకందరికీ ఆ సూర్యుని యొక్క వెలుగు స్ఫురిస్తుంది. కొత్తగా స్ఫురించిందా నీకు? కొత్తగా సూర్యుడు ఇక్కడి నుంచో వచ్చాడు, కూర్చున్నాడు అక్కడ. ఆయన ఇంతకుముందు వెలగటం లేదా? అలాగే ఆత్మ చైతన్య జ్యోతి ఇప్పుడు లేదా? బాధలేమిటి? నామరూపాలు. ఇంకా అర్థం కాలే మట్టి బుర్రలకు మనకు. ఆ నామరూప క్రియలేనయ్యా మేఘాలు గమ్మినట్టు కమ్మేశాయి. ఎక్కడున్నావు నువ్వు? అవి పక్కకు తొలగించుకోవయ్యా. అక్కడ ఉన్నదంతా అస్థిభాతే. అది సూర్యుడు. ప్రతి దానికి మనం అన్వయించుకుంటుండాలండి. ఆ దృష్టాంతం వినంగానే అక్కడికదే మరిచిపోకూడదు. దార్ష్టాంతికానికి అన్వయించినప్పుడే నువ్వు తెలివైన వాడవు. దృష్టాంతం దార్ష్టాంతికం, తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం. ఎప్పటికి అర్థమైతే వస్తుంది మనకు. అనేసే సూర్య స్వయం ప్రకాష్ కర్ పురుషోं को स्फुरन होता है तैसे అజ్ఞాన రూపీ బాదల్ అన్వయిస్తున్నాడు ఆయన. అజ్ఞానం అనేటువంటి ఒక మేఘం दूर होने से ఆత్మా స్వయం జ్యోతి రూపకర్ తుజ్కో ప్రతీత్ హోవేగా. అప్పుడు తన పాటికి తానే అది నీకు భాషిస్తుంది. సరేనా? निज विक्षेप को दूर करने वास्ते और निर्विकार निज भाव की प्राप्ति वास्ते निज बिंब स्वरूप का सम्यक जानना ही प्रधान साधन है. విక్షేపం పోగొట్టుకొని ఒకే దాని మీద బుద్ధి నిలవాలంటే దానికి సాధనం ఒక్కటే, జాన్న, దాన్ని గుర్తించటమే. ప్రత్యభిజ్ఞే సాధనం ఆజ్ఞనహి అయిందా? కాబట్టి ఆవరణ విక్షేపాలు తొలగించేది నీ బ్రహ్మాకార వృత్తి. హే मैत्रेय, సచ్చిదానంద రూపాత్మా సే జో కుచ్ పృథక్ ప్రతీత్ హోతా హై తో నీ స్వరూపం కంటే వేరుగా ఏదేది కనిపిస్తుంటుందో అదంతా జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, మరణ్, సమాధి ఆది సర్వ ప్రపంచ. ఇంతే కదా నీకు కనిపిస్తున్నది. నేను కాదు అని అనిపించేది ఏవి? జాగ్రత్త అవస్థ ఒకటి, స్వప్నావస్థ ఒకటి, సుషుప్తి అవస్థ ఒకటి, దేవుడు మేలు చేస్తే మరణావస్థ ఒకటి. కనిపెట్టుకొని ఉన్నది ఎప్పుడో వచ్చి దూకటానికి మన మీద సమాధి. ఈ లోపల నువ్వేదైనా ఏకాగ్రంగా ధ్యానం చేస్తూ కూర్చుంటే అదొక దశ. అది సర్వ ప్రపంచం. ఇదే ప్రపంచం. స్వప్న భ్రాంతి రూపం. ఈ మొత్తం ఇందులో కొన్ని దగ్గర పెట్టుకుందాం, కొన్ని దూరం చేసుకుందామని నువ్వు చూస్తున్నావు, నాకు తెలుసు. ఆ సమాధి అయితే దాన్ని దగ్గర పెట్టుకుందాం. జాగ్రత్త అవస్థ అయితే మనం కళ్ళు తెరిచి నలుగురిని చూస్తుంటాం, చేస్తుంటాం. ఇది తెలివిలో ఉన్నాం మనం ఇప్పుడు. నిద్రావస్థ అయితే తెలివి తప్పిపోతాం. రేపు మరణం వస్తే పూర్తిగా పోతాం. కొన్ని భయపడుతుంటావు, కొన్ని ఆనందిస్తుంటావు. ఇదే పొరపాటు. ఇవన్నీ కూడా స్వప్నం అని తెలుసుకో. దాంతా ఆభాసే, భ్రాంతి రూప. దాంతా భ్రాంతి. సమాధి కూడా భ్రాంతి. జీవితం భ్రాంతే, మరణము భ్రాంతే. నువ్వేమనుకుంటున్నావు? జీవితం యథార్థంగా చూస్తున్నాం, ఆ మరణం ఎప్పుడో గాని రాదులే అని ఆలోచిస్తున్నావు. తప్పించుకోపోతున్నావు. తప్పించుకోపోవద్దు. తప్పించుకోపోవడానికి నీ స్వరూపం కంటే వేరే ఏదైనా ఉంటే కదా నువ్వు తప్పించుకొని పోవడానికి. ఆకాశాన్ని తప్పించుకొని పో చూద్దాం. ఇండియాను తప్పించుకొని పోవచ్చు. అమెరికా వెళితే ఇండియా కనపడదు. అమెరికాను తప్పించుకొని ఆస్ట్రేలియాకి వెళ్ళిపోవచ్చు. సాకారమైన పరిమితమైన పదార్థాలైతే తప్పించుకుపోవచ్చు. నిరాకారము వ్యాపకమైన తత్వాన్ని నువ్వు చస్తే తప్పించుకోలేవు. ఏదది? రెండు. ఒకటి జడమైన ఆకాశం, మరొకటి చేతనమైన చిదాకాశం. ఆ రెండింటిని తప్పించుకోలేవు. ఇందులో జడమైన ఆకాశము నీకు దృష్టాంతం, చేతనమైన ఆకాశం దార్ష్టాంతికం. నీకు కావలసినది దార్ష్టాంతికం. దాన్ని అర్థం చేసుకోవటానికి హెల్పర్ దృష్టాంతం. అర్థమవుతున్నదా నా మాట?
కనుక నువ్వెప్పుడూ ఆకాశం అనే దృష్టాంతాన్ని ఆధారం చేసుకుని నీ స్వరూపం అనేటువంటి దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించు. అది ఎలా తప్పించుకోపోలేవో ఇది కూడా అలా తప్పించుకోపోలేవు. అది అలా రెడీమేడ్, ఇది అలా రెడీమేడ్. అది కొత్తగా తయారు చేసుకునేది కాదు, ఇది అలాంటిదే కాదు. అయితే అది ఎలాగా నిన్ను చుట్టూ ఆవరించున్నదో, నీ లోపల కూడా ఉన్నానని చెబుతున్నదో నీకు, ఇది కూడా నీ చుట్టూ ఉన్నది, నీ లోపల ఉన్నది. చూడు దానికి దీనికి ఎంత పోలిక ఉన్నదో. అది ఎంత ఒక్కసారి మనసుకు తెచ్చుకుంటే కనిపిస్తుందో ఆకాశం. కళ్ళు మూసుకున్నా ఖాళీయే కనిపిస్తుంది, కళ్ళు తెరిచినా ఖాళీయే కనిపిస్తుందో, తేడా లేదో. అలాగే ఇది కూడాను కళ్ళు మూసుకున్నా నేననే స్ఫురణ ఉంటూనే ఉన్నది నీకు, కళ్ళు తెరిచి చూస్తున్నా ఏది చూస్తున్నా అది నీకు స్ఫురిస్తూనే ఉన్నది గనుక ఈ స్ఫురణే అక్కడ కూడా వ్యాపించున్నదని నీకు తెలుస్తూనే. ఎటు వచ్చి నీకు నిలకడ లేక చూస్తున్నావు. ఈ భావమేమో చెబుతావు, చిలకబలికినట్టు పలుకుతావు, నిలబడరా దాని మీద అంటే ఆలోచిస్తాలే అంటావు. దొంగవు. मरण समाधि आदि सर्व प्रपंच स्वप्न भ्रांति रूप है। स्वरूप अज्ञान काल में ही भ्रांति के विषय जागृत आदि पदार्थ सत्यवत नाम जागृतवत भान होते हैं। నీ స్వరూపము నువ్వు గుర్తించకున్నా కూడా ఇవి నీకు నిజంలాగా కనిపిస్తుంటుంది ప్రతి ఒక్క పదార్థం. నీ స్వరూపాన్నేమో నువ్వు అబద్ధమని తోసిపారేశావు, నువ్వు నిజమని చూచేవి అసలు అక్కడ లేవు. లేనిదాన్నేమో ఉన్నట్టు చూస్తున్నావు, ఉన్నదాన్ని లేదని త్రోసిపారేస్తున్నావు. జాగ్రత్త. ఆ ఉన్నది నీకు కనిపించటం లేదు గదా అని లేదంటున్నావు, ఇది కనిపిస్తున్నది గదా అని ఉన్నదని అంటున్నావు. అంతేనా నువ్వు చేస్తున్నది? ఈ కనిపిస్తున్నది నువ్వు ఒకటి అర్థం చేసుకోవటం లేదు, ఆ కనిపించకుండా ఉన్న నీవే ఆ నీదిగా కనిపిస్తున్నదని నువ్వు అర్థం చేసుకో. అది తెలివితేటలు నీకుంటే తెలుసుకోవాల్సిన విషయం. నేనే ఈ రూపంలో ఎలా చెప్పగలవు? ఆ నేననేది నిరాకారం, వ్యాపకం, అది అస్థిభాతి, అదే నీ స్వరూపం. అవునా? అహం అస్మి అని అంటున్నావుగా, నేనున్నానని అంటున్నావుగా. ఆ నేనుకు ఆకారం ఉందే. ఈ నేను కాదు, నేను అనగానే ఇది కనిపిస్తుంది నీకు కాదు, దీన్ని కూడా చూస్తున్నా నేను. ఆ నేనుకి ఆకారం ఉందా? లేదు. ఆకారం లేకపోతే ఒక చోట ఉంటుందా? సాకారంలో నిరాకారం ఇముడుతుందా? ఆ కొండలో ఆకాశం ఇమిడిందా? ఇమిడినట్టు నీకు ప్రతీతి. అలాగే ఈ ఘటనలో కూడా చిదాకాశం ఇమిడినట్టు నువ్వు భావిస్తున్నావు. ఇమడలే వాస్తవంలో అది మనసుకు తెచ్చుకో. ఇమడలేదు అనే భావం మనసుకు తెచ్చుకో. ఎప్పుడు తెచ్చుకోగలవు? నీ అసలు స్వరూపాన్ని నువ్వు గుర్తిస్తే గాని తెచ్చుకోలేవు. తెచ్చుకుంటే ఏమవుతుంది? నువ్వు ఇక్కడే కాదు అక్కడ కూడా ఉంటావు. అక్కడ కూడా ఉంటే ఏమవుతుంది? అదంతా అప్పుడు అబద్ధమని తెలుస్తుంది. అయితే అది ఇప్పుడు నిజం ఎందుకయింది? నువ్వు ఇక్కడే ఉండి వేవకో, నువ్వు ఇక్కడే కూర్చుంటే అది నిజంగా అబద్ధం అవుతుందా? అర్థమవుతుందా? ఏదో చూస్తున్నారు ఊరికే. ఇక్కడే నీవు ఉండేటప్పటికీ అక్కడ ఉన్నదంతా నిజం. నీవు అక్కడ కూడా వ్యాపించున్నావు అనుకో, అది భయపడిపోతుంది. ఇదేమిటిరా నా మీదకి వస్తున్నాడు వీడిని. అచ్చా నువ్వెవరు? దాన్ని దబాయించు. నువ్వెవరు? నమస్కారం అండి అంటున్నావు. నువ్వెవరు? మీ ఆభాసం అండి నేను. మరి వాస్తవంగా ఎందుకు కనిపించావు? బుద్ధి లేక. ఎవరికి? నీకు బుద్ధి లేక నేను ఆభాసగా నేను వాస్తవంగా కనిపించాను రా బాబు. నీకిప్పుడు బుద్ధి విశాలమైపోయింది, నన్ను కూడా ఆక్రమించావు. ఇక నేనేమైపోతా? నేను వాస్తవం అని చెప్పుకున్నా సుఖం లేదు. ఇప్పుడు నేను ఆభాసగానే నీకు కనపడతా. నువ్వు పోరాదా? ఎందుకు నా ప్రాణం తీస్తావు? ఆభాసగానైనా నాకెందుకు కనపడాలి? అయ్యా, మీరు వెలుగైతే నేను నీడగా నీ పక్కన ఉండనక్కర్లా. ఏంటండి మరి సైన్స్ తెలియదేంటండి మీకు? మీరు వెలుగైనంత మాత్రం చేత నేను లేకుండా పోతే ఎట్లాగండి? అయితే మరి నువ్వు ఉంటే నాకు ఇబ్బంది ఎప్పటికైనా. అబ్బా, మీకేమి ఇబ్బంది అండి? మీ లోపలికి వస్తే నన్ను మెడబట్టి బయటికి తొయ్యండి. మీ వెలుగులోకి నేను వస్తానండి. చస్తేరా నాకు భయమేనండో. ఏమిటి నీ భయం? నేను వెలుగైపోతానేమో అని భయం అండి. మీ లోపలికి వస్తే మీరైపోతానండి. నేనుగా బతకనివ్వండి స్వామి. ఓహో, నువ్వు కూడా బతకాలనుకుంటున్నా? బతకాలి మరి. అయితే మీకు ఇబ్బంది కల్పించు. మీకు ఇబ్బంది లేకుండా మీ పంచలో పడుంటానండి. ఆ కుక్క అంటున్నది.
ఆ కుక్క ఇంట్లోకి రాదు. అది ఆ పంచలో కావలి ఉంటున్నది. ఇంకా నీకెంతో మేలు చేస్తుంది. నీ ఇంటిని కనిపెట్టుకుని ఉన్నది. సంతోషించరాదు. అలాగే కుక్క అయిపోతుంది నీకది.